హలో అండి. వెల్కమ్ టు ఇంటి రుచులు బై రాజీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ స్వీట్ కార్న్ వడలండి. చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను. దీనికోసం ముందుగా పచ్చిశనగపప్పు తీసుకొని 3 అవర్స్ ఇలా సోక్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్నానండి. తడి లేకుండా చూసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో 1 ఇంచు అల్లం నీళ్ళ ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను. 3 పచ్చిమిర్చి దుంపులు వేసుకుంటున్నాను. ఇప్పుడు క్లీన్ చేసుకున్న పచ్చిశనగపప్పుని యాడ్ చేసేసుకోవాలి. దీనిలో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 2 స్వీట్ కార్న్ ఇలా వేసుకుంటున్నాను ఒలుచుకొని. 1 కప్పు పచ్చిశనగపప్పుకి 2 స్వీట్ కార్న్ సరిపోతాయి. దాన్ని కూడా ఇలా బరకగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పచ్చిశనగపప్పు మిశ్రమంలో యాడ్ చేసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు, ఇంకా తరిగిన పుదీనా, తర్వాత 1 ఉల్లిపాయ స్లైసెస్ చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ముందుగా వేసుకున్నాను కదా, నాకు సరిపోయింది. మీరు ఇక్కడ ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వడలు ఒత్తుకునే విధంగా వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ రాకపోతే బియ్యం పిండి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నాకు 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి సరిపోయిందండి. నాకు వడలు చేసుకునే విధంగా మిక్చర్ వచ్చేసింది. నేను ముందుగానే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిపోయింది. ఆయిల్లో వడలు వేసేసుకుంటున్నాను. ఇలా బియ్యం పిండి బైండింగ్ కోసం యూజ్ చేస్తామండి. ఇవి 2 వైపులా టర్న్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. కార్న్లోని ఫైబర్ ఇంకా పచ్చిశనగపప్పులోని ప్రోటీను పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుందండి. స్వీట్ కార్న్ వడలు రెడీ అయిపోయినాయండి. మంచిగా ఫ్రై అయిపోయినవి. చూడండి, వడ రెడీ అయిపోయింది. ఈవినింగ్ టైం స్నాక్గా పిల్లలకి చాలా బాగుంటుందండి. డిఫరెంట్గా ట్రై చేయడానికి ఇది ఒక రెసిపీ. ఇప్పుడు కార్న్ బాయిల్ చేసి కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.